ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఎవరు ఫోన్ వస్తుంది? బ్రో, నేను మానేసాను బ్రో. అది నా కేబుల్ బిజినెస్ టైం కుదరట్లేదుగా. అవునా? ఓకే బ్రో, తర్వాత కలుద్దాం. ఓకే బాయ్. అరే గేమ్ పెట్టండి రా, గెలుస్తారా? గెలుస్తాను చూస్తాను. అదే పనిగా సరిపో చూసుకున్నా.
రే సమ్ము ఏంటి సంగతి? చెప్పాలరే ఏంది వాళ్ళ సెలవు కాలేజ్ ఎగ్జామ్ ఉంది, రాసి వచ్చాను. ఎన్నింటి దాకా 8 to 11 రాను. క్రికెట్ ఆడొస్తున్నట్టున్నావు. ఇప్పుడే కేకేను చెదురు చరణ్ అన్న వీళ్ళందరూ వచ్చారు. ఆడా సాయంత్రం సరే. హలో హలో చతుర్, సత్య చెప్పురా. ఎక్కడ్రా? నేనా ఇంట్లో ఉన్నాను రా. నువ్వు? అరే నేను స్టేషన్లో ఉన్నారా. స్టేషన్కి వచ్చావా? ఎప్పుడు వచ్చావు? నేను ఇప్పుడే వచ్చారా, పికప్ చేసుకోవడానికి వస్తావా? అవునా, సరే వస్తున్నా, నాకు అక్కడే ఉన్నా. థ్యాంక్ యూ రా. హాయ్ సత్య. ఎలా ఉన్నారా? బాగున్నారా? నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నారా. ఏం సంగతులు? ఏమంటారా, మామూలుగా నువ్వే చెప్పాలి. అవునా పనిగడ ఫోన్ చేసి లిఫ్ట్ చేయడానికి ఫోను. ఏమోరా తెలియదు, ఒకసారి కనుక్కుందాం. అట్టేకి వెళ్ళేది అలాగా. ఇంటికి వెళ్ళేది బాగా కనుక్కుందాం. ఎన్నిసార్లు చేయాలరా ఫోన్ నీకు? ఫోన్ ఇచ్చే స్విచ్ ఆఫ్ ఎంత తాగుతారా? నువ్వు ఫోన్ ఇచ్చాడు, చెట్టుగా వచ్చాడు. ఎందుకురా నీకు ఫోను? తాగి పడుకో, ఇది పెగిలి తాగుదు కానీ తాగు. వెళ్ళి మాకు చెప్పు.
బేబీయా ఏం తాగుతావు? స్ప్రైట్ తీసుకుంటావా? స్ప్రైట్ మీ పిల్లలు తాగుతారా? నేను చూస్తా చూడు. మరేంది ఇంకా ఏముంది చెప్పాలి. ఇంకెళ్ళడమే పని. అరే సత్యగాడు వస్తా అన్నారు ఈ రోజు. అవునా? కాల్ చేయి. పని చేద్దాం. ఓకే ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నారా? ఎక్కడ? నేను ఎప్పుడు వచ్చారా? చిత్రలో దింపాడు. అవునా? అరే పనిగాడు ఫోన్ ఎత్తట్లేదురా. పడేగడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా. ఓకే సరే నేను ఇంటికి వస్తున్నాను. అవునా సరే రండి. కొత్తగాడు ఇంటికి వెళ్దాం. వచ్చాడంట పనిగాడు గుడి అంట. అవునా? పద వెళ్దాం. బండిది బాబు పైన సత్య వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది బాబు. మందు పడి చేసి రోజు తాగేవాలనుకుంటారు. మనం తాగేది 4 రోజులే. డిక్కిలు పెట్టు కదా. అలా మళ్ళా బొక్క. అరే ఏంద్రా సత్య పనిగాడు ఫోన్ కూడా ఎత్తట్లా. ఎలా ఉన్నారా గోపి? ఎలా ఉన్నారా? ఫుల్గా దొబ్బి తాగెళ్ళాడు మామూలు పడక ఇప్పుడే. నటించద్దురా మీరిద్దరు గొప్ప మహానటులు. మీరు లేకుండా ఎప్పుడైనా పార్టీ చేసుకున్నారా? దానికి బాటిల్ తెస్తుంటా తాగి వస్తారు కదా కూర్చో. నేను తాగడం లేదా ఖాళీ చేస్తుందా? కూర్చోండి ఇంకా కూర్చోదా? నా యోగులు కాదనే బాటిల్ ఎత్తాక పార్టీ పార్టీ అని దానా బంగారం దానా రామ్మ 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 ఏం సారీ మా కోసం ఏమైనా ఉంచావలేదా? కిప్పన్నా పార్టీ అన్న పార్టీ చేసేది. అరే ఎవరు నువ్వు తాగేసి ఉంటుందిరా. మిమ్మల్ని పార్టీకే పోలేదురా. నేను 2-3 సార్లు ఫోన్ చేస్తేనే నాకు స్టేషన్ రాలేదు. వీడి పార్టీకి వస్తే వీడిని తాగుతాడు. అది మాత్రం నేను ఇచ్చాడు. అది కలిసి చేసుకున్నాను. అది నువ్వు చేసుకుంటున్నావురా? ఇంట్లో కూర్చొని చేస్తున్నావు కదా మమ్మల్ని పిలవకుండా. గుర్తొచ్చావా? గుర్తురాలేదా? ఈసారి అందరూ కలిసి వచ్చేసాగా పడేసుకున్నాం. రాజగోళ్ళు ఇచ్చి సరే మామ రెస్ట్ తీసుకొని జర్నీ చేసి వచ్చావుగా. ఓకేరా బాయ్ బాగా సత్య మన పార్టీ మన పార్టీ పండి.
సరేరా ఎక్కడే ఉన్నావు త్వరగా మాటల్లోనే వచ్చేసాను ఎంతసేపు రావాలి కదరా ఏనాడైనా వేస్ట్ చేసేవారు అరగంట అంటే అరగంట ట్రాఫిక్ ఎక్కువ ఉంది అక్కడ అదే ఒకసారి మురళీ గారిని కనుక్కోండి అక్కడ ఉన్నారు మురళీ గడిచి ఒకసారి అరే కేవీ గారికి వచ్చారు ఒకసారి కాన్ఫరెన్స్ పెట్టరా ఇద్దరు నువ్వు చేస్తున్నావు చాలా బాగలేదు బాగుంటారు అరే వీళ్ళు కూడా ఉంటే బాగుంటారా ఎక్కడరా అవునా మేము ఇక్కడ శిల్పారామం దగ్గర ఉన్నారా నీకు కుదురుతుందా రావడానికి ఇప్పుడు సరే ఒక పని చేయండి ఏం చేస్తామంటే కేకే గారికి కూడా ఫోన్ చేసి ఫీలిక్స్ మనకు వచ్చేయండి మనం అక్కడ కలుద్దాం ఓకే 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 సరే మరి విషయాలు చెప్పాలి మొత్తానికి ఇంటర్న్షిప్ అయింది ఇంకా ఇంకా చూసుకోండి ఎప్పుడు వచ్చా ఊరి నుంచి ఈరోజే మధ్యాహ్నం వీడు వచ్చాడు చిత్ర రాలేదు తాగి పడుకున్నాడు అందరం కలిసి చేసుకున్నాడు ఎప్పుడు చేద్దాం టైం ఉంది కనీసం ఫినిష్ కూడా చేయలేదు గ్లాస్ అంతే పక్కన పెట్టేసి పడుకున్నాడు చూడు ఎలా పడుకున్నాడు చూడాలి మరి ఎక్కించుకోండి తమ్ముడు అయినా కూడా ఎక్కించుకున్నాడు ఫోన్ ఎత్తుకోండి అరే నేను మంచి మూడ్లో ఉన్నప్పుడు అందరూ మర్చిపోయి తాగంటారా లవ్ ఫెయిల్యూర్ మనం లేడం తాగా లేకపోతే అన్నదమ్ముడు సంబంధాలు అరే నేను అందరం కలిసి మంచి పార్టీ చేసుకున్నాను రా గిట్ట ఎప్పుడు వస్తాడండి మురళి కేకే గారికి చెప్పని చెప్పాడు మురళి గారికి చెప్పాడు నువ్వు కూడా వాడికి ఫోన్ చేయరని చెప్పాను వచ్చేస్తాడు వాడు కూడా సరే పడగలుగుతాం ఫీనిక్స్ మాల్ అక్కడ రాదు సరేగా ఫీనిక్స్ మాల్ అటు సినీ ప్రేమ్ దగ్గర కొత్తగా పెట్టాడుగా మాల్ ఫోన్ ఇచ్చి అరే ఏంటి ఇంకా రాలేదు వస్తాలే కూర్చున్నాం మరి సరే పద కూర్చున్నా పద ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు కేకే రావడానికి చిత్రగాడు ఇంటికి వెళ్ళి నేను ఈరోజు వచ్చారా మా ఫోన్ కొద్దిగా ఎత్తురా మా ఫోన్ కొద్దిగా నాది అయిపోయింది ఇంటర్న్షిప్ ప్రస్తుతం ఇంకా ఖాళీ ఏం కూడా తీసుకున్నాను నెక్స్ట్ మంత్ జాయినింగ్ రా ఇంకా ఫస్ట్ వీక్ లో సరేగా నేను చిత్ర శ్యామలు కూడా వస్తాను మరి వెయిట్ చేద్దాం అది కూడా వచ్చేసారు
బట్టలు మార్చుకున్నాను. వీళ్ళిద్దరు ఒకే బండి మీద వచ్చారా? అదే పండి బండి. సరే పారా కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం బాండి. అడుగుంది సరే అటు కూర్చుందాం. సరే అటు బాండి. అవునరా మీరు ఆ రోజు ఏదో ట్రిప్ ఏదో అన్నారు, ఏంటి ఏం ప్లాన్ చేశారు? అంటే నాకు మామూలుగా వీడు ఫోన్ చేసి చెప్పాడు, ఇలా అనుకున్నాను ఏంటి ఎప్పుడు వెళ్తున్నారు ఏంటి? నాకు కూడా ఇప్పుడు ఇంటర్న్షిప్ లేదు కనుక చెప్పండి వెళ్దాం ఒకేసారి. చాలా సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం కదా. చెప్పు ఏ రోజు వెళ్దాం ఏంటి? అలాంటప్పుడు ఎప్పుడు వెళ్దాం? 2 రోజుల తర్వాత వెళ్దాం మరి. అవునా అదే ఓకే కానీ అదే 2 days తర్వాత లైవ్ ఇచ్చేద్దాం మరి. సరే కానీ సరే మరి పండి ఇంకెళ్దాం.